పశ్చిమ బెంగాల్లో వరుసగా 4వ సారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం మమతా బెనర్జీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు టీఎంసీ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి ప్రతిజ్ఞలను టీఎంసీ మరోసారి అధికారంలోకి రాగానే అమలు చేస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. మరోసారి తమ పార్టీని గెలిపిస్తే రాబోయే 5 ఏళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామన్నారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాము ఇచ్చిన 10 వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు దీదీ. ఇక ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై ఎన్డీఏ కూటమి కుట్ర పన్నిందని, ఎన్నికల సమయాల్లో జరిగే ఇలాంటి కుట్రలను చాలా చూశామన్నారు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు ప్రత్యామ్నాయంగా అనధికారిక రాష్ట్రపతి పాలనను బీజేపీ అమలు చేస్తుందంటూ ఆరోపించారు. నియోజకవర్గాలను పునర్విభజించడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కేంద్రం, ఈసీఐ ప్లాన్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే ప్రతి నెల మహిళలకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని మరో 500 రూపాయలు పెంచుతామన్నారు మమత. ఇక జనరల్ కేటగిరీ మహిళలకు 1500, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 చొప్పున అందజేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ప్రతి నెల 1500 రూపాయల ఆర్థిక సాయం, ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.